షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం నమస్తే మేడం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం జరిగిన ఈవెంట్ మాత్రం ఫుల్ సక్సెస్ఫుల్. ఒక రేంజ్లో అసలు ఎంత మంచి రెస్పాన్స్ అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అండ్ అంతే రిజల్ట్స్ కూడా వాళ్ళు పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఈవెంట్ ఉంటుంది అది కూడా హైదరాబాద్ లో అన్నారో కాల్స్ వెంటనే రావడం జరుగుతూ ఉంది. సో ఆ క్లాసెస్ లో ఏం ఉండబోతుంది, ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్లీ లాస్ట్ టైం మేడం చాలా మంది ఒకే రోజు కాల్ చేయడం వల్ల చాలా మందికి మనం దగ్గర 222 మందికి అంటే ఆల్మోస్ట్ 220 మందికి మనం ఇవ్వలేదు. అంటే హాల్ మొత్తం ఫుల్ అప్ అయిపోయింది. కావాలంటే మీరు ఒకసారి June 1st ఈవెంట్ నేను ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఆ రోజు June 1st ఈవెంట్లో నేను సౌండ్ హీలింగ్ చెప్పాను, గమ్ టీ అని ఒక టెక్నిక్ చెప్పాను, దానివల్ల అప్పుల నుంచి చాలా ఫాస్ట్గా బయటకు వచ్చేది. ఈసారి దానికి అడ్వాన్స్ ఫార్ములా చెప్తున్నాను. లాస్ట్ టైం ఇన్ఫినిటీ మేనిఫెస్టేషన్ చెప్పాను, ఈసారి దానికి అడ్వాన్స్ ఫార్ములా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి మేము తీసుకుంటే లాస్ట్ టైం సౌండ్ హీలింగ్ ఒక 2-3 lakhs పెట్టి ఇన్స్ట్రుమెంట్ తెప్పించాను. ఈసారి మోర్ దెన్ 5 lakhs ఇన్స్ట్రుమెంట్స్ తెప్పిస్తున్నాను. లైవ్లో సౌండ్ హీలింగ్ మీకు 45 minutes ఉంటుందండి. 45 minutes లైవ్లో ఈ సౌండ్ హీలింగ్ అని చేసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటుంది, డబ్బు చాలా ఫాస్ట్గా వస్తుంది. అండ్ ఇంకొక పవర్ఫుల్ గుడ్ న్యూస్, ఈరోజు నేను ఒక కాన్సెప్ట్ తయారు చేశాను. 11 days, అందరూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, 11 days మనీ మేనిఫెస్టేషన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నా. అంటే రేపు November 20 ఈవెంట్కి ఎవరైతే వస్తారో మళ్ళీ జాగ్రత్తగా వినండి. 11 రోజులు అంటే November 20 క్లాస్ అయితే November 21 నుంచి మీరు ఒక 11 రోజులు ఏమేమి చేయాలి అని ఒక మనీ మేనిఫెస్టేషన్ స్క్రిప్ట్ ఇస్తాను November 20 ఈవెంట్కి వచ్చిన వాళ్ళకి. సార్ వాస్తు అంటే ఎనర్జీ అని ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది. సో ఎనర్జీలో మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో వాస్తులో కనుక మనం ఉండకపోయినా మనకి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంటుందంటారా? అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఎలా తెలుసుకోవచ్చు అంటారు? చాలా మంది వాస్తు అంటే ఇందాక మనం చెప్పాం భూమి యొక్క ఎనర్జీ అండి, భూమి యొక్క ఎనర్జీనే వాస్తు అంటారు. సో అంటే వాస్తులో ఇందాక మనం ఏం చెప్పంటే ఒక్కొక్క డైరెక్షన్ ఒక్కొక్క దాన్ని బట్టి పనిచేస్తుంది. అంటే ఒకటి వాటర్ పరంగా పనిచేస్తుంది, ఇంకొకటి ఫ్లేమ్ పరంగా పనిచేస్తుంది. నేను ఏమంటానంటే ఒక ఏరియాలో ఇంట్లో ఫ్లేమ్ ఉంటే ఫేమ్ వస్తుంది, నేమ్కి ఫేమ్ వస్తుంది. సో అది సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయేది జాగ్రత్తగా ఉండండి. లా ఆఫ్ అట్రాక్షన్కి వాస్తుకి సంబంధం ఏంటి? అయితే బిఫోర్ దట్ నేను November 20 ఈవెంట్ గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. November 20 ఈవెంట్కి మీరు రావాలి, ఎందుకు రావాలి అనుకుంటే దీని ముందు ఒక వీడియో ప్లే అవుతుంది. June 1st ఈవెంట్, లాస్ట్ టైం June 1st ఈవెంట్ చేశానండి. ఎంతమంది వచ్చారు, అసలు ఎంతమంది చూడండి ఎనర్జీ. ఇక్కడ ఇంకొక పాయింట్ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, మనీ డ్యాన్స్ అని టైప్ చేయండి. ఏంటి సార్ మనీ డ్యాన్స్? ఎస్, ఒక రకమైన మనీ డ్యాన్స్ ఉంటుంది. చాలా మంది మనీ డ్యాన్స్ గురించి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు సార్. ఎస్ మనీ డ్యాన్స్ ఉంటుంది. ఎప్పుడు చూసినా అంటే నీరసంగా నిస్సత్తుగా మీ లైఫ్ ఉందా, బోర్గా ఉన్న లైఫ్ని కూడా జోరుగా తీసుకొస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ November 20 క్లాసెస్ కోసం మళ్ళీ చెప్తున్నానండి. బోర్గా ఉన్న లైఫ్ కూడా జోరుగా వస్తుంది. నువ్వెంత అనే వాళ్ళ చేతి కూడా నువ్వే అంతా అనేలాగా మీరు అనిపించుకోవాలనుకుంటే November 20 క్లాస్కి రండి. డిసప్పాయింట్మెంట్ మిమ్మల్ని ఎవరితో డిసప్పాయింట్ చేశారో వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకునేలాగా ఎదగాలని మీరు అనుకుంటే, ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలన్న November 20 క్లాస్కి రండి. మళ్ళీ చెప్తున్నా, ఇలాగా మొత్తం మీ లైఫ్లో ఒక టాప్ మోస్ట్ లెవెల్ 5 years ఆఫ్ సక్సెస్ 1 yearలో అట్రాక్ట్ చేయాలంటే ఏంటి సార్ అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు? ఇప్పటిదాకా కొన్ని లక్షల మందిని మార్చాను, వేలల్లో కాదు లక్షల మందిని నా వీడియోస్ ద్వారా, నా సెషన్స్ ద్వారా చాలా మందిని మార్చానండి. అయితే సో November 20 ఈవెంట్కి రావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ముందు ప్లే అయిన June 1st ఈవెంట్ వీడియో ఒక్కసారి చూడండి. అసలు అప్పటిగా సీట్స్ ఫిల్ అయిపోయి అలా మళ్ళీ రిపీట్ అవుతూ 17వ తారీఖు రిజిస్ట్రేషన్స్ అన్ని క్లోజ్ చేస్తాం. ఫాస్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో జాగ్రత్తగా ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో శాంతి అశాంతి నుంచి ప్రశాంతికి రావాలన్నా, సమృద్ధి కావాలన్నా, అబండెన్స్ అని అంటారు. పాయింట్ ఏంటంటే లైఫ్లో ఏం చేసినా అందరూ కోరుకునేది మెంటల్ పీస్. సో కానీ మైండ్ పీస్లో అయిపోతుంది. లా ఆఫ్ అట్రాక్షన్, డబ్బు లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? డబ్బు లేకపోతే పచ్చని కాపురంలో పచ్చని నోట్లు లేకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయి. సో ఇంకొకటి, చాలా మంది డబ్బు కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను కొన్ని 5 చెప్తాను, 5 పవర్ఫుల్ టిప్స్ చెప్తాను. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి 5 పవర్ఫుల్ టిప్స్ అని టైప్ చేయండి. 5 పవర్ఫుల్ టిప్స్. ఈ 5 మైండ్లో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. నెంబర్ 1 ఏంటి అంటే ఈ 5 తప్పులు పొర్రపాటును కూడా చేయకూడదు. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆడాం, క్రికెట్ ఆడాం, షటిల్, ఫుట్బాల్ ఆడాం. అరే నాకు రూల్స్ తెలియదు అని అవుట్ అయిపోయినా అవుటే. అక్కడ రూల్ ఉంటుంది, ఆ రూల్ ఫాలో అవ్వాలి అంతే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్. సో ఇక్కడ తీసుకుంటే ఈ 5 తప్పులు పొరపాటును కూడా చేయకూడదు. చూద్దాం ఏంటి 5 పొరపాట్లు. ఫస్ట్ పాయింట్ చూద్దాం చెప్పే ముందు, ఎందుకు అసలు ఏంటి తప్పులు అని అంటే, ఈ తప్పులు కానీ మీరు చేస్తే ఆకస్మిక సడన్గా ఒకేసారి ఖర్చు పెరిగిపోతుంది. సడన్గా ఒక బైక్ యాక్సిడెంట్ అవ్వచ్చు, కార్ యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా మామూలు మనిషికి యాక్సిడెంట్ అవ్వచ్చు. ఇప్పుడు సడన్గా ఒక బైక్ కార్కి యాక్సిడెంట్ అయింది అనుకోండి,
ఏమవుతుంది? ఖర్చు పెరిగిపోతుంది సడన్ గా. అండ్ ఇంకొకటి ఆకస్మిక ఖర్చులు పెరిగిపోతాయి, అంటే అనుకోకుండా పెరిగిపోవడం, నష్టాలు వస్తుంటాయి. రెండోది డబ్బు నిలబడదు. చాలా మందికి డబ్బు చాలా బాగా వస్తుంది కానీ నిలబడదు అనమాట. వీళ్ళు ఎందుకు డబ్బు సంపాదిస్తారంటే మిగతా వాళ్ళని పోషించడం కోసం డబ్బు సంపాదిస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కాదు. మిగతా వాళ్ళని సుఖంగా చూసుకోవడం కోసం వీళ్ళు డబ్బు కష్టపడుతుంటారు, వీళ్ళు డబ్బు నిలబడదు. మూడోది మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోతుంది, స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్. కొంతమందికి ఎలా ఉంటుందంటే గట్టిగా అరిచేయాలని కోపం వస్తుంది, అందరి ముందు నవ్వుతారు కానీ ఎవరు లేనప్పుడు గట్టిగా చిరాకు అయిపోతుంటారు, కోపం అయిపోతుంటారు అనమాట. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి? గోల్ కొరకొద్దు. నెంబర్ అని గోల్ కొరుకుతుంటుంటారు. అందుకే చిన్నప్పుడు మనకు చాలా మంది చెప్తారు పెద్దలు, దట్ ఇస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అంటారు. గోళ్ళను కొరకడం కూడా ఒక అశుభం, అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, అండ్ దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా ఇది అవుతుంది అనమాట. సో గోళ్ళు కొరకండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనమాట. నెంబర్ 2, దిస్ ఇస్ ఇంకా ఇంపార్టెంట్, ఏంటి? అతిథులపై కోప్పడడం. అతిథి దేవో భవ అని అంటారు మనకి పెద్దవాళ్ళందరూ కూడా. అండ్ ఇంకొకటి, ఒక్కోసారి దేవతలు కొంతమంది అతిథి రూపంలో వస్తారు. మనం కొన్ని సినిమాలు చూస్తే దేవుడు అతిథి రూపంలో వస్తారు, అతిథి రూపంలో వచ్చి మనల్ని టెస్ట్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తుంటే ఇంటికి వచ్చిన అతిథులు కొంతమందిని విఐపీస్ అయితే ఒకలాగా ట్రీట్ చేస్తాం, నార్మల్ పీపుల్ అయితే రెస్పెక్ట్ చేయం. అండ్ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు అనుకోండి, వాళ్ళ వైఫ్ సరిగ్గా అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోతే మా వాళ్ళకి ఎందుకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చాలా మంది అంటుంటారు. ఎవరు బాగా నష్టపోతారంటే అతిథుల పైన సరిగ్గా పట్టించుకోకుండా మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే మనం ఎలా, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. సో కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ రెస్పెక్ట్ గెస్ట్ అని టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరైనా గెస్ట్గా పిలవాలంటే మీకు మీ ఇంటికి వచ్చే గెస్ట్ని మీరు గౌరవించాలి. మళ్ళీ చెప్తున్నా, రిపీట్, జాగ్రత్త వినండి. మిమ్మల్ని ఎవరైనా ఒక ఫంక్షన్కి గెస్ట్గా పిలాలంటే మీ ఇంటికి వచ్చిన గెస్ట్ని జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ ఒక్కోసారి ఇక్కడ పాయింట్ చూస్తే కోపం తెచ్చుకుంటే లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతారు ఆవిడ. ఒక్కోసారి ఏంటంటే ఈ గెస్ట్ ఖురాన్లో కూడా క్లియర్గా రాసింది, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు హట్ చేయకూడదు, సో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. థర్డ్ పాయింట్, చెత్తని ఎప్పటికప్పుడు తొలగించడం అలవాటు చేసుకోవాలి. కొంతమంది ఇంటి ఎదురుగానే డస్ట్ ఉంటుంది, ఇంటి ఎదురుగానే చెత్త ఉంటుంది, అలాంటి ఇంట్లో కూడా దిగద్దండి. మీ ఇంటి ఎదురుగా డస్ట్బిన్స్ పెట్టుకోవడం, మీ హాల్లో డస్ట్బిన్స్ పెట్టుకోవడం దయచేసి చేయొద్దు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. డబ్బు పాజిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి, డబ్బు పాజిటివ్ ఎనర్జీ, మనీ ఈజ్ పాజిటివ్ ఎనర్జీ అని టైప్ చేయండి. ఎందుకంటే ఒక అతను అన్నాడట, హే నువ్వు ఆఫ్టర్ ఆల్ కాగితం అబ్బా అనేసి డబ్బుతో అన్నాడట. అప్పుడు డబ్బు అన్నదట, నేను కాగితాన్ని, కానీ నన్ను నేను ఎప్పుడు డస్ట్బిన్లో చూసుకోలేదు అని చెప్పిందట డబ్బు కూడా. సో పాయింట్ ఏంటంటే మీ పక్కన కానీ మీ వర్క్ చేసే ప్లేసెస్లో కానీ మీ ఇంటి ఎదురుగా కానీ డస్ట్ని ఎక్కువగా ఉంచుకోకూడదు, ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది లేడీస్ ఏం తప్పు చేస్తారంటే వంటగదిలో మొత్తం గిన్నెలన్నీ పడేస్తారు. అసలు వంటగది ఎప్పుడైనా రాత్రిపూట చూస్తే భయం వేస్తుంది అనమాట, చాలామంది మొత్తం అన్ని ఎలా పడితే పడేసి ఉంటుంది అనమాట. సో ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మీరు తీసుకుంటే 4th వెళ్ళే ముందు, సార్ ఎందుకు సార్ నీట్గా పెట్టుకోవాలి? ఇక్కడ ఒక పిక్చర్ చూడండి, మీరు ఏదైనా యూ గో టు ఎనీ 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్, ఫ్లైట్స్ చూడండి, ఎయిర్పోర్ట్స్ చూడండి, అవన్నీ ఎంత నీట్గా ఉంటాయి. ఎంత నీట్గా ఉంటే డబ్బు అంత ఫాస్ట్గా వస్తుంది. మళ్ళీ చెప్తాను, మీ ఇల్లు ఎంత నీట్గా ఉంటే అంత ఫాస్ట్గా డబ్బు వస్తుంది. కొంతమంది బీరువాలో అన్ని కాగితాలు అన్నీ పెడుతుంటారు. అండ్ ఇంకొకటి, బీరువా మీద కూడా వెయిట్ పెట్టకూడదు. చాలామంది బీరువా మీద కూడా పాత బట్టలు, సూట్ కేసులు అన్నీ పెడుతుంటూ ఉంటారు, అలా పెట్టకూడదు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక 4వ పాయింట్, ఎవరి దగ్గర డబ్బు రాదు అని అంటే విరిగిపోయిన పగిలిపోయిన సామాన్లు ఉండకూడదు. చాలామంది మీరు చూస్తే కొన్ని వాచెస్ మనం పెట్టుకుంటాం, వాడని వాచెస్ కొంతమంది ఉంచుతుంటారు, వాడని మొబైల్స్ ఉంచేస్తుంటుంటారు, వాడని టీవీలు, రేడియోలు అన్నీ ఉంచేస్తారండి. కొంతమంది ఇయర్ ఫోన్స్ కూడా ఉంచుతారు. ఇయర్ ఫోన్స్ కూడా ఒకటి పని చేస్తుంది, ఒకటి పని చేయదు, అవి కూడా దాచిపెట్టుకుంటారు అనమాట. సో అలాంటివి కూడా నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అలా విరిగిపోయిన పగిలిపోయిన వస్తువులు ఉంటే మీ లైఫ్ కూడా పగిలిపోయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, పాత గడియారాలు, ఇక్కడ పాయింట్ నేను చూస్తుంటే పాత గడియారాలు కొంతమంది ఎలా ఉంటారంటే మా తాతలు ముత్తాతల నుంచి ఒక సెంటిమెంట్ పరంగా ఉంచుతారు, దాన్ని అయితే బాగు చేయండి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయండి. సో పాత గడియారాలు, పాడైపోయిన ఫర్నిచర్, కొంతమంది ఇంట్లో కూర్చుంటే ఊగుతుంటుంటుంది, కరెక్ట్ ఊగుతుంటుంటుంది, అలాంటివి కూడా ఉండకూడదు. సో ఇవి మెయిన్గానండి. ఇంకొంతమంది ఏం చేస్తారు, బ్యాటరీలు కూడా దాస్తారు, బ్యాటరీలు కూడా. సో అలాంటివి కూడా ఉంచకూడదు. అండ్ ఇవన్నీ మీరు చేస్తే ఇంట్లో ఏమవుతుంది, నెగిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, నష్టాలు వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కష్టాలు వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మానసిక సమస్యలు, ఇవి ఏ ప్రాబ్లమ్స్ మీ ఇంట్లో ఉన్నా నా దగ్గరికి రండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో టాప్ మిలియనర్స్, బిలియనర్స్, మల్టీనేషనల్ కంపెనీస్, $1 బిలియన్ కంపెనీస్ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తున్నాయి. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, సార్ నాకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నాకు నెక్స్ట్ 1 year కలిసి రాదట, 3 months కలిసి రాదట, అసలు నా దాంట్లోనే, నా లైఫ్లోనే, దీంట్లోనే ఇది లేదు సార్ అని అంటే నేను క్రియేట్ చేస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందో తెలుసా? యూ కెన్ క్రియేట్ యువర్ లైఫ్. మీకు ఏ లైఫ్ కావాలంటే ఆ లైఫ్ క్రియేట్ చేసుకోవచ్చు. నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి
చాలా మంది మ్యారేజ్ అవ్వని వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, జాబ్ రాని వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రమోషన్ రాని వాళ్ళు ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉంది. అయితే లాస్ట్ పాయింట్ 5వ పాయింట్ గుర్తుపెట్టుకుని శుభ్రత ఉంచుకోండి, పీపుల్ని రెస్పెక్ట్ చేయండి, క్రమశిక్షణ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గరే డబ్బు ఉంటుందండి. డబ్బుని విచ్చలవిడిగా ఇచ్చేసి అంటే ఎవరికి పడితే వాళ్ళకి అప్పులు ఇచ్చేసి నేను మళ్ళీ చెప్తాను, మీరు ధనవంతులు అవ్వాలంటే ఇందాక మనం చెప్పాం రాబర్ట్ కేసుకి, అప్పులు ఇవ్వడం ఆపండి, షూరిటీ పెట్టడం ఆపేయండి. ఎవరైతే క్రమశిక్షణగా ఉంటారో వాళ్ళకి డబ్బు వస్తుంది, లేకపోతే అందులో శిక్ష పడిపోతుంది. శిక్షణలో శిక్ష ఉంది, గుర్తుపెట్టుకుని ఆ శిక్ష కంపల్సరీగా పడుతుంది. సో ఇవి ఎవరైతే ఇంట్లో శుభ్రంగా ఉంటారో వాళ్ళు కూడా శుభ్రంగా ఉండాలి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఇంట్లో కొంతమంది ఇళ్ళని శుభ్రంగా ఉంటారు, వాళ్ళు శుభ్రంగా ఉండరు. మీరు అందుకే చాలా మంది అంటారు అబ్బా లక్ష్మీదేవి కళ లక్ష్మీ కళ అంటారు చూడండి, అంటే అంత శుభ్రంగా ఉండాలి. పీపుల్ని గౌరవించండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు గౌరవించాలి అని మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఒంట్లో ఉన్నది ఎనర్జీ, నా ఒంట్లో ఉన్నది ఎనర్జీ, మీరు సోలే నేను సోలే, అందరం దేవుడి యొక్క మన పిల్లలమే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయండి. క్రమశిక్షణ ఎవరైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుందో వాళ్ళ లైఫ్లో బాగా సక్సెస్ అవుతారండి. సో ఈ విధంగా మీరు 5 కానీ మీరు మెయింటైన్ చేయగలిగితే డబ్బు మీ దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఈ మిస్టేక్స్ మీరు చేయొద్దు. సో ఇవే కాకుండా ఇవన్నీ ట్రైలర్ మాత్రమే, రియల్ పిక్చర్ నవంబర్ 20 మనం లాంచ్ చేయబోతున్నాం. సూపర్ సార్, Yes. గ్రేట్ నాలెడ్జ్. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కౌన్సిలింగ్ కావాలి అన్నా లేదంటే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అన్నా ఏ విధంగా ఉంటుందంటారు? నేను ఒక సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ మనీ కోచ్, చాలా మైండ్ సెట్ కోచ్. సో మీరు ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్స్కి, నా టీమ్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో నా దగ్గర ఒక్కసారి కౌన్సిలింగ్కి వచ్చిన నవంబర్ 20 క్లాస్కి వచ్చిన లైఫ్ సెటిల్మెంట్ కౌన్సిలింగ్ వస్తే సక్సెస్ డైరెక్షన్ చెప్తాను. మళ్ళీ చెప్తాను, కౌన్సిలింగ్లో సక్సెస్ డైరెక్షన్ చెప్పను. 1 hour 10 minutes నేను మీతో డైరెక్ట్గా పర్సనల్గా మాట్లాడి మీకున్న ప్రాబ్లం ఏంటి, దానికి అసలు లైఫ్ స్టోరీ ఎలా రాసుకోవాలి అని నేను నిజంగా చాలా మంది మీరు అనొచ్చు సార్ మీరు అయ్యారా, నా దగ్గరికి రండి, అసలు నేను ఎలాంటి లైఫ్ స్టైల్ బతుకుతున్నా, ఎంతమందిని మార్చాను నేను మీకు చూపిస్తాను. ఎస్, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.